షిరిడి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన షిరిడి వరల్డ్ ఫేమస్. దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు. అయితే షిరిడి బస్ స్టాండ్ ఎలా ఉందో చూడండి. ఇదే షిరిడి బస్ స్టాండ్. ఇప్పటికి కూడా ఎర్ర బస్సులు తిరుగుతాయి ఇక్కడ. రైల్వే స్టేషన్ చూస్తే చిన్నది, అన్ని ట్రైన్లు ఆ స్టేషన్కి కనెక్టివిటీ లేవు. దాని చుట్టుపక్కల ఉన్న కొన్ని రైల్వే స్టేషన్లకి కనెక్టివిటీ ఉంటుంది. అక్కడ దిగిపోయి మళ్ళీ అక్కడి నుంచి రావాలి. ఒకటే బస్ స్టాండ్, మెయిన్ బస్ స్టాండ్ షిరిడి బస్ స్టాండ్ ఇదే. చూస్తున్నారా, ఇవన్నీ హిందీలో రాసి ఉన్నాయి. ఈ బస్ స్టాండ్కి పూణే, ముంబై, హైదరాబాద్, ఔరంగాబాద్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా కొన్ని వేరే లొకేషన్స్ కూడా బస్సులు ఉన్నాయి. ఎంత మరి ఎలాగుందో చూడండి. ఇదే అనమాట. 600 హోటల్స్ ఉన్నాయి ఇక్కడ, 600 హోటల్స్. ఒక మామూలు ప్లెయిన్ దోస్ కాస్ట్ 100 రూపీస్, కొంచెం మంచి హోటల్ అయితే 150 రూపీస్. నార్మల్ థాలీ అంటే భోజనం మీల్స్ 250 రూపీస్, 200 రూపీస్ రేట్లు చూస్తే. బట్ బస్ స్టాండ్ చూడండి ఎలాగుందో. ఇలాగ ఉందన్నమాట. ఇదే షిరిడి మెయిన్ బస్ స్టాండ్. ఇదే చూస్తారా ఎంత పెద్దదో, ఎంత చక్కగా ఉందో అని అర్థం చేసుకోండి ఇంకా అనమాట. బస్ స్టాండ్ ఇలాగుంది. ఉన్నాయి అంటే కొన్ని బేసిక్ సౌకర్యాలు ఉన్నాయి, కనీస సౌకర్యాలు అయితే ఉన్నాయి. కానీ మరి అంత సంపన్న గల గుడిలలో ఇదొక గుడి అంటారు. చాలా షిరిడి అంటే ఎంత బోల్డంత ఆదాయం టెంపుల్ ట్రస్ట్కి కానీ, ఆ నగరానికి కానీ, ఆ షిరిడీకి కానీ. మరి బస్ స్టాండ్ చూస్తే ఇలా ఉంది, బాగానే ఉంది అనిపించిన వాళ్ళకి ఓకే. బట్ బస్సులు చూడండి రన్ అయ్యే. ముంబై, పూణేకి కూడా బస్సులు ఎర్ర బస్సులే. కనీసం మామూలు డీలాక్స్, సిట్టింగు, సూపర్ డీలాక్స్లు అలా కూడా లేవు. ఇంకా ఏసీ బస్సుల మాట తర్వాత ఎరుగు. ఎండకి గొంతెండిపోయి చెరుకు రసం తాగాను చివరికి. మరి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా మంచి వీడియోలు చేయడానికి.